అందరికీ నమస్తే. నమస్తే గుర్తులో పెట్టు. మన ఇండియాలో ఈరోజు నేను షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను. అదేంటంటే మన రాకేష్ మాస్టర్ గారు ఇంకో అవతారం కూడా ఉంది. ఏంటో చెప్పనా? చెప్తే షాక్ అవుతారు. ఇదొక తల మాట్లాడుతుంది అనుకుంటున్నావా? ఆంధ్రప్రదేశ్ లో ఇలాగే మాట్లాడుతున్నారు. చెప్పే ముందు అసలుకి మాధురి ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ చెప్పాను కదా ఇంకో రకం కూడా ఉన్నాడని. తను అబ్బాయిలతో కూడా సెక్స్ చేస్తున్నాడు. ఒసే జఫాదానా, ఈ అమ్మ పందినోరుదానా. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే 2 in 1 అంటే హోమియో సెక్స్. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? కొంతమంది చెప్పారు, నాకు ఆల్రెడీ తెలుసు. పోనీలే అని నేను ఇంతవరకు దాచుకొని వస్తున్నా. ఏం చేద్దామంటావు మరి? వాడు భద్ర పజిత పూజ అవుతుందిరా నీకు. తెలుసు నీకు వినపడింది. రాకేష్ మాస్టర్ ఏదో నా గురించి చెప్తూ ఉంటే నువ్వు పక్కన నుంచి వాయిస్ అందిస్తావా? ఏమని? అది అటు కాదు ఇటు కాదు, దాన్ని ఏముందని గోకల్లా అంటావా? అంతేగా నాతో పెట్టుకుంటే నేను మిమ్మల్ని గోకిస్తా. నీలో అంత వేడుందా? తను ఒక గే గే కూడా కాదు, తను ఒక షీమేల్. అంటే ఇక్కడ నుంచి అబ్బాయి, ఇక్కడ నుంచి అమ్మాయి లాగా. నేను కారణం లేని ఏంది చెప్పను, వాస్తవమే చెప్తున్నాను. బుధవారం నైట్ ఆయన తాగి ఒక చెప్పకూడదు కానీ ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. ఒక అబ్బాయిని వాకిలి వేసి బట్టలు నిప్పేసి నువ్వు అంటే నాకు ఇష్టం, మనం చేసుకుందాం ఇద్దరము అని మాట్లాడుతున్నాడు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇన్నాళ్ళు మీరు అలాంటి పనులు చేస్తున్నారని తెలిసి కూడా నేను కామ్గా ఉన్నా. పోనీలే అని నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనే. అబ్బాయిలను కూడా కమిట్మెంట్ అడుగుతున్నాడు ఈ రాకేష్ మాస్టర్. నీకేం తెలిసే మాదిరి, నువ్వు పిచ్చ కోతలకు వస్తున్నావు. ఒరే రాకేష్ మాస్టర్, నిన్ను మాత్రం వదిలిపెట్టాను. నువ్వు నన్ను తిడితే నీకేదో పేరు వస్తుంది అనుకుంటున్నావు. లేవు, 2 రోజులు చూస్తారు, నీ బొంగు బసానం అన్నీ తెలిసిపోద్ది. నువ్వు ఏడాడ ఎక్కిల్చో ఎవడెవడితో తిరుగుతున్నావు, ఏం కర్మో, నీ భర్త అంటావు, వాడేమైపోతున్నాడో, ఓరిడి అమ్మ వాడిని అప్పడం చేస్తావే నువ్వు. అయిపోయి